ఇవాళ ప్రతి ఇంట్లో దాదాపుగా ఈవెన్ ఫారిన్ కంట్రీల్లో కూడా ఇప్పుడు సీడీస్ పోయినాయి, కానీ ఇప్పుడు ఆన్లైన్ డౌన్లోడింగ్ అయిపోతుంది, కానీ ఆల్మోస్ట్ చాలా ఇళ్ళలో ఇంకా సీడీలు ఉన్నాయి. చిత్రం ప్రయత్నం, జంబలగడి పంబ, ఈ 2 సీడీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ స్థాయి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందా దీని తర్వాత? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను ఎంటర్ అయినప్పుడు ఇండస్ట్రీ కూడా చాలా సందిగ్ధంలో ఉంది. రెండోది ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళని తప్పు చెప్పలేము. మనం తెరమరుగు అయినప్పుడు మర్చిపోతారు, నెక్స్ట్ తరం వచ్చేస్తుంది. నేను రాజకీయాల నుంచి మళ్ళీ ఇటు తిరిగి చూస్తే నేను ఎవరు గుర్తురాలేదు అసలు. అంటే నాకే నేనా అనిపించేది. ఇంత లావ్ అయిపోయాను. స్టార్టింగ్ అల్లరి రాముడు, ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్, నేను నగ్మా పేరు. సో మంచి బి గోపాల్ గారు థ్యాంక్స్ చెప్పాలి. బి గోపాల్ గారు బాబు నువ్వు చేస్తావా అంటే తప్పకుండా చేస్తా అన్న. నాకు ప్లస్ అయింది. కానీ ఇండస్ట్రీలో నరేష్ గారు ఈ క్యారెక్టర్ చేస్తారా, హీరో చేశాడు, ఇది చాలా రోజులు ఉండేది. ఇవన్నీ బ్రేక్ చేయడానికి 5-6 ఏళ్ళు పట్టింది. మళ్ళీ నాకు క్యారెక్టర్గా మర్చిపోలేనటువంటి క్యారెక్టర్ అంటూ పడితే మీ శ్రేయభిలాషి రెడ్డి క్యారెక్టర్, ప్రొడ్యూసర్ రెడ్డి క్యారెక్టర్. దానికి ఒళ్ళు ఇంకా పెంచాను నేను, అది అలా కనబడాలని. వానలో ఒక సీన్ చెప్పారు, డాన్స్ చేస్తుంటానంటే ఆ పొట్ట ఊగుతుంటుంది ఒరిజినల్గా. తర్వాత జుట్టు అంతా మొత్తం, అంటే జనరల్ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా సినిమా ముందు తిరుపతి పోతాడు, సినిమా ఆడుతుందో లేదో గుండె అయితే ఉంటుంది. ఇట్లా తీసుకుని చేసాం ఆ సినిమా. ఆ బాడీ లాగా ఏంటన్నా ఎన్ని మాటలు, ఎన్ని కూడా నారాయణమూర్తిలాగా కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొన్ని. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 10-12 ఏళ్ళు పట్టింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలామంది డిలా పడిపోవడం, ఆర్టిస్టులు పక్కన పడిపోవడం, మూలపడిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఆర్టిస్టులకు వస్తాయి, డిప్రెషన్. బట్ నేను అవన్నీ ఆలోచించాలి ఎప్పుడు కూడా. భగవంతుడు మనం పని చేయాలి, ఎప్పుడు ఇస్తే ఇచ్చాడని ముందుకు పోయాను. 10-12 ఇయర్స్ పట్టింది నాకు బ్రేక్. అంటే నిజంగా టాప్ స్లాట్లోకి రావాలన్నప్పుడు అవి కుదరాలన్నీ. కాబట్టి ఆర్టిస్ట్కి ఎక్కువ ఏంటంటే నీ టాలెంట్తో పాటు, నేను ఎప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళు అడిగితే అదే చెప్తాను, టాలెంట్తో పాటు నీ డిసిప్లిన్ అవసరం, పిఆర్ అవసరం, వీటన్నిటితో పాటు ఓపిక అవసరం. ఈ 4 పిల్లర్స్ మీద ఒక మనిషి కెరియర్, ఒక యాక్టర్ కెరియర్ ఉంటుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.